మన సిఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సమయానుకూలంగా ప్రతిరోజు ఒక్క వీడియో చూడటం వలన సంపూర్ణ భగవద్గీతను వినగలరు. భగవద్గీతలో ఈరోజు అధ్యాయం 2 సాంఖ్యయోగం. శ్లోకం 1. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణ కులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. తాత్పర్యం: సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను. జాలి, దుఃఖం, కంటతడితో ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా పలికెను. శ్లోకం 2. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. ఓ అర్జున, ఇంత కీలకమైన సమయంలో నీవు శోకముతో నిండిన హృదయంతో ఎలా ఉండగలుగుతున్నావు? జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న వ్యక్తికి ఇది తగదు. ఇది సానుకూల ఫలితాలకు దారితీయదు, బదులుగా అవమానాన్ని తెస్తుంది. శ్లోకం 3. క్లైబ్యం మాస్మ గమపార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. ఓ అర్జున, పిరికితనంతో అధైర్యపడకు, నీకిది మంచిది కాదు. మనోదౌర్బల్యం వీడి యుద్ధానికి సిద్ధంగా ఉండు. శ్లోకం 4. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరి సూదన. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. ఓ మధుసూదన, ఈ యుద్ధం నందు పూజ్యులైన భీష్మ పితామహులను, ద్రోణాచార్యులను నేను బాణాలతో ఎలా ఎదుర్కోగలను? శ్లోకం 5. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. నా గురువులైన మహానుభావులను చంపడం కంటే బిచ్చమెత్తుకుని బ్రతకడం మేలు. వీరిని సంహరించి రక్తసిక్తమైన భోగభాగ్యాలు ఎలా అనుభవించగలను? శ్లోకం 6. న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. ఈ యుద్ధం నందు ఎవరికి విజయం వరిస్తుంది అనేది తెలియదు. అలాగే యుద్ధం యొక్క ఏ ఫలితం మంచిది అనేది కూడా తెలియదు. ధృతరాష్ట్ర కుమారులతో పాటు మన ఆత్మీయులు కౌరవపక్షమున యుద్ధం చేయుటకు సిద్ధంగా ఉన్నారు. శ్లోకం 7. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యష్ప్రయఃస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. ఆత్మీయులనే మమకార దోషంతో నేను అంతర్గత ప్రశాంతతను కోల్పోయి ధర్మ అధర్మములను, తప్పు ఒప్పులను గుర్తించలేకపోతున్నాను. ఈ పరిస్థితిలో నాకు ఏదీ మంచిదో తెలుపమని నిన్ను అడుగుచున్నాను. నేను మీ శరణు పొందిన శిష్యుడను. దయచేసి నన్ను ఉత్తమ దిశలో నడిపించండి, నాకు ఉపదేశించండి. శ్లోకం 8. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. ఈ దుఃఖము నన్ను దహించివేయుచున్నది. దీన్ని పోగొట్టే ఉపాయము నాకు తెలియడం లేదు. నేను ఈ భూమి మీద అసమానమైన రాజ్యాన్ని సంపాదించిన, లేవతలకు సమానమైన అధికారాన్ని సంపాదించిన నేను ఇంకా ఈ దుఃఖాన్ని తగ్గించుకోలేను. శ్లోకం 9. సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషీకేశం గుడాకేశః పరంతప న యోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్లీం బభూవః. తాత్పర్యం:
సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను. అలా పలికిన అర్జునుడు శ్రీకృష్ణుడితో, గోవిందా, నేను యుద్ధం చేయలేను అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. శ్లోకం 10. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. తాత్పర్యం: సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, రెండు సేనల మధ్య దుఃఖంతో నిండిన అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా పలికెను. శ్లోకం 11. శ్రీ భగవాను వాచ అశోచ్ఛానన్ వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాంశ్చ గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, దుఃఖించదగని వారి కోసం దుఃఖిస్తున్నావు, అంతేకాకుండా మహాజ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. మరణించిన వారి గురించి కాని, అలాగే బ్రతికున్న వాళ్ల గురించి కాని జ్ఞానులు దుఃఖించరు. శ్లోకం 12. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాదిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నీవు, నేను మరియు ఈ రాజులందరూ గతంలో ఉన్నాము, ఇక ముందు భవిష్యత్తులో కూడా ఉంటాము. శ్లోకం 13. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఎలాగైతే శరీరంలో ఉన్న జీవాత్మ బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యం వంటి దశల ద్వారా పరివర్తన చెందుతుందో, అదేవిధంగా మరణాంతరం ఆత్మ మరొక శరీరంను పొందును. ఈ విషయాలు తెలిసిన ధీరుడు జీవన మార్పుల గురించి దుఃఖించడు. శ్లోకం 14. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ కుంతీపుత్ర, సుఖదుఃఖాలు అనేవి మారుతున్న కాలాలైన ఎండాకాలం మరియు చలికాలంలా తాత్కాలికమైనవి కనుక ఓ భరతవంశీయుడా, ఆ బాధలను ఓర్చుకొనుము. శ్లోకం 15. యం హిన వ్యతయస్త్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, సుఖదుఖాలు రెండింటినీ సమాన భావముతో చూసినవాడే ధీరుడు. అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడవుతాడు. శ్లోకం 16. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో నంతః త్వనయో తత్వదర్శిభిః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, అశాశ్వతమైనది ఎప్పటికీ ఉండదు, శాశ్వతమైనది ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ భావాల సారాంశాన్ని లోతుగా పరిశోధించిన పండితులు ఈ సత్యాన్ని ధృవీకరించారు. శ్లోకం 17. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, శరీరంలోని ఆత్మను నాశనం చెయ్యలేమని తెలుసుకొనుము. ఈ విశ్వమంతా నిండిన శాశ్వతమైన ఆత్మను ఎవరూ నాశనం చెయ్యలేరు. శ్లోకం 18. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నాశనం లేని ఆత్మకు ఈ భౌతిక రూపమైన శరీరం శాశ్వతం కాదు, ఆత్మ ఒక్కటే శాశ్వతం కనుక ఓ భరతవీరా, యుద్ధం చేయుము. శ్లోకం 19. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఆత్మ ఇతరులని చంపుతుందని లేదా
ఆత్మ ఇతరులచే చంపబడుతుందని నమ్మేవారు ఇద్దరూ అజ్ఞానులే. వాస్తవానికి ఆత్మ ఎవరినీ చంపదు మరియు ఎవరి చేతను చంపబడదు. శ్లోకం 20. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఆత్మ కాలాతీతమైనది మరియు నాశనం చేయలేనిది. జనన మరణాలచే ప్రభావితం కాదు. భౌతిక శరీరం చనిపోయినప్పుడు కూడా ఆత్మ చచ్చిపోకుండా ఉంటుంది. శ్లోకం 21. వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థకం ఘాతయతి హంతికం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, ఆత్మ శాశ్వతమైనది, నాశనం చేయలేనిది, పుట్టుకలేనిది మరియు మార్పులేనిది అని అర్థం చేసుకున్న వ్యక్తి ఎలా చంపగలడు? ఇతరులను ఎలా చంపించగలడు? శ్లోకం 22. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఎలాగైతే మానవుడు పాత బట్టలను వదిలి కొత్త వస్త్రాలను ధరించునో అలాగే మరణం తర్వాత ఆత్మ పాత శరీరంను విడిచిపెట్టి కొత్త శరీరంను పోపొందుతుంది. శ్లోకం 23. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఈ ఆత్మను ఆయుధాలు ముక్కలుగా నరకలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు. శ్లోకం 24. అచ్చేద్యో యమదాహ్యోయం అక్లేద్యో శోషయేవచ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఆత్మ నాశనం చేయలేనిది, నీటిలో కరిగిపోలేనిది, అగ్నికి కాలనిది, ఎండించుటకు సాధ్యం కానిది. ఆత్మ నిత్యమైనది, సర్వవ్యాప్తి చెందినది, మార్పులేనిది, స్థిరమైనది మరియు సనాతనమైనది. శ్లోకం 25. అవ్యక్తో యమచింత్యోయం అవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఆత్మ కనిపించనిది, ఊహకు అందనిది మరియు మార్పులేనిది. ఆత్మ గురించి ఈ విషయములు తెలుసుకునిన నీవు దేహం కోసం దుఃఖించటం తగదు. శ్లోకం 26. అదచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, శరీరంతో పాటు ఆత్మకు కూడా చావు పుట్టుకలుంటాయని నీవు భావిస్తున్నప్పటికీ దీనికై నీవు దుఃఖించుట తగదు. శ్లోకం 27. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, పుట్టిన వారందరికీ మరణం తప్పదు, మరణించిన వారందరికీ పునర్జన్మ తప్పదు, కనుక ఈ అనివార్య వాస్తవికత గురించి దుఃఖించుట తగదు. శ్లోకం 28. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ భరతవంశీయుడా, పుట్టుకకు ముందు కాని లేదా మరణం తరువాత కాని శరీరం యొక్క స్థితి ఏమిటన్నది తెలియదు. వీటి మధ్యకాలంలో ఉన్న ప్రస్తుత స్థితి మాత్రమే మనకు తెలుసు. అటువంటి శరీరం గురించి శోకించుటమెందుకు? శ్లోకం 29. ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. తాత్పర్యం:
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. కొందరు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు, ఇంకొందరు ఆత్మ గురించి ఆశ్చర్యంగా మాట్లాడుతారు, మరికొందరు ఆత్మ గురించి ఆశ్చర్యంగా వింటారు. విన్న తరువాత కూడా ఈ ఆత్మ యొక్క పూర్తి విశేషాలు ఎవరూ అర్థం చేసుకోలేరు. శ్లోకం 30. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, ప్రతి ఒక్కరి శరీరం నందు ఉండే ఆత్మ శాశ్వతమైనది మరియు చావులేనిది. అందుచేత నీవు ప్రాణుల గురించి దుఃఖించవలసిన అవసరము లేదు. శ్లోకం 31. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాశ్ప్రయో న్యత్ క్షత్రియస్య న విద్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నీ స్వధర్మమును చూసినను నీవు దుఃఖించవలసిన అవసరం లేదు, ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధానికి మించిన కర్తవ్యం మరొకటి లేదు. శ్లోకం 32. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థలభంతే యుద్ధమీదృశం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ పార్థ, ఎంతో పుణ్యం చేసుకున్న క్షత్రియులకు మాత్రమే ఇలాంటి యుద్ధ అవకాశం కలుగును. అలాంటి ఈ సంగ్రామం వలన నీకు స్వర్గమునకు ద్వారములు తెరుచుకోనున్నాయి. శ్లోకం 33. అధ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, అందుచేత ఒకవేళ నీవు ఈ ధర్మయుద్ధాన్ని చేయకపోతే అప్పుడు నీ స్వధర్మమును పాటించని పాపమును పొందడమే కాక యోధుడుగా నీ కీర్తిని కూడా కోల్పోతావు. శ్లోకం 34. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ప్రజలు నీ అపకీర్తి గురించి చిరకాలం చెప్పుకుంటారు. గౌరవం ఉన్న వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటే దారుణమైనది. శ్లోకం 35. భయాద్రణాదుపరతం మంస్యస్తే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, మహారథులందరూ నీవు భయం చేతనే యుద్ధరంగం నుండి పారిపోయావనుకుంటారు. ఇంతకు ముందు వరకు నిన్ను గౌరవించిన వారందరూ ఇక నుండి చులకనగా చూస్తారు. శ్లోకం 36. అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవ హితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ అనరాని మాటలతో అవమానిస్తారు, ఇంతకంటే బాధ కలిగించేది ఏముంటుంది? శ్లోకం 37. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌన్హేయ యుద్ధాయ కృతనిశ్చయః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, ఈ ధర్మయుద్ధంలో నీవు చనిపోతే స్వర్గప్రాప్తి పొందుతావు, లేదా విజయం సాధిస్తే ఈ భూమండలంపై రాజ్యభోగాలు అనుభవిస్తావు. కాబట్టి కృతనిశ్చయంతో యుద్ధానికి సిద్ధముకమ్ము. శ్లోకం 38. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జాయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వనైవం పాపమవాప్స్యసి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, సుఖదుఖాలను, లాభ నష్టాలను మరియు జయ అపజయాలను సమానంగా భావించి బాధ్యతగా యుద్ధం చేయుము. ఈ విధంగా చేసినచో నీకు ఎలాంటి పాపము కలగదు. శ్లోకం 39. ఏషాతే బిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థకర్మబంధం ప్రహాస్యసి.
తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ పార్థ, ఇంతవరకు నేను సాంఖ్యము అనగా ఆత్మతత్వం గురించి వివరించాను. ఇప్పుడు కర్మయోగం గురించి వివరిస్తాను, వినుము. ఇది గ్రహించి పాటించినచో నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందగలవు. శ్లోకం 40. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఈ కర్మయోగం నందు నష్టం కాని హాని కాని లేదు. ఈ కర్మయోగంను కొద్దిగా పాటించినా అది సంసారం అనే భయం నుండి కాపాడుతుంది. శ్లోకం 41. వ్యవసాయాత్మికా బుద్ధిః రేకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ కురునందన, నిశ్చయాత్మక బుద్ధి కలిగిన వారి మనసు స్థిరంగా ఒకే విధంగా ఉంటుంది. కాని స్థిరమైన సంకల్పం లేని వారి బుద్ధి అనేక విధములుగా ఉంటుంది. శ్లోకం 42. యామిమాం పుష్పితాంబాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతా పార్థనాన్యదస్తీతి వాదినః. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, అర్జున, పరిమితమైన జ్ఞానం కలిగిన అవివేకులకు వేదాల్లో చెప్పబడిన స్వర్గం మరియు సకామకర్మల యందు ఆకర్షింపబడుదురు. స్వర్గమే గొప్పదని, దానికి మించింది మరొకటి లేదని వాదిస్తూ ఉంటారు. శ్లోకం 43. కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఈ అవివేకులు ఇంద్రియ సుఖములపై ఆసక్తితో స్వర్గప్రాప్తి పొందదలచి వారు ఉత్తమ జన్మ, భోగములు, సంపదలు ఇచ్చునట్టి పలు విధములైన కర్మలను గురించి చెబుతుంటారు. శ్లోకం 44. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, భోగములు మరియు సంపదపై ఆసక్తి ఉన్నవారు ఈ అవివేకుల చెప్పిన విశేషములకు ఆకర్షితులై కొందరు మంచి బుద్ధిని వదులుకుంటారు. అలాంటి వారిలో స్థిరమైన నిశ్చయాత్మక బుద్ధి కలగదు. శ్లోకం 45. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవవాన్. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, వేదాలు త్రిగుణములైన సత్వ, రజస్సు మరియు తమస్సు గురించి వివరించును. నీవు ఈ త్రిగుణములను విడిచిపెట్టి సుఖదుఖములైన ద్వంద్వములు లేనివాడివై మరియు యోగక్షేమముల గురించి ఆలోచించకుండా సత్వగుణంతో ఆత్మయందు స్థితుడవు కమ్ము. శ్లోకం 46. యావానర్థ ఉదపానే సర్వతతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నది నుండి నీటిని తెచ్చుకునేవారు బావికి ఎలా ప్రాముఖ్యత ఇవ్వరో అదేవిధంగా బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలం పొందాలనే ఆశతో వేదకర్మలకు ప్రాధాన్యత ఇవ్వరు. శ్లోకం 47. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కర్మలు చేయుటకే నీకు అధికారము కలదు, కాని వాటి ఫలములయందు నీకు అధికారము లేదు. నీవే కర్మఫలములకు కారణం అని ఎప్పుడూ భావించకు మరియు ప్రతిఫలం ఆశించి కర్మలు చేయకు. అలాగని నీవు చేయవలసిన కర్మలు మానేయాలని అనుకోకు. శ్లోకం 48. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ ధనుంజయ, జయాపజయములందు ఆసక్తి వీడి నీవు సమభావంతో కర్తవ్యాన్ని నిర్వర్తించు.
ఈ సమత్వభావమునే యోగము అని అందురు. శ్లోకం 49. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధాశరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ ధనంజయ, సమత్వ బుద్ధితో చేసే నిష్కామ కర్మల కన్నా ప్రతిఫలాన్ని ఆశించి చేసే కర్మలు ఎంతో హీనమైనవి. అందువల్ల నీవు సమబుద్ధినే ఆశ్రయించు. ఫలములను ఆశించి కర్మలు చేసేవారు దీనులు, అల్పులు. శ్లోకం 50. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, సమత్వబుద్ధితో కర్మలు ఆచరించినవారు ఈ లోకమునందే, అనగా ఈ జన్మలోనే పుణ్యపాపములను రెండింటినీ విడిచిపెట్టెదరు. అందుచేత ప్రతిభతో పనిచేయడం అనే యోగము కొరకు ప్రయత్నింపుము. శ్లోకం 51. కర్మజం బుద్ధియుక్తాః ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, సమత్వ బుద్ధి కలిగిన జ్ఞానులు జన్మబంధాలైన జనన మరణ చక్రంలోని కర్మ ఫలములను విడిచిపెట్టి దుఃఖములేని మోక్షం పొందుతున్నారు. శ్లోకం 52. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్యసి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నీ బుద్ధి మోహమనే ఊబి నుండి బయటపడినప్పుడు నీవు వినవలసిన ఇహపరలోక భోగములయందు నీకు విరక్తి కలుగుతుంది. శ్లోకం 53. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, వేదములయందు చెప్పబడిన కామ్యకర్మలచే ప్రభావితము కాకుండా నీ యొక్క బుద్ధి భగవంతునియందు స్థిరంగా ఉంచినచో అప్పుడు నీవు యోగమును పొందగలవు. శ్లోకం 54. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, ఓ కేశవ, సమత్వబుద్ధి కలిగిన స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలేమిటి? అతడు ఎలా మాట్లాడును, ఎలా కూర్చుండును, ఎలా నడుచును? శ్లోకం 55. శ్రీ భగవాను వాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ పార్థ, ఇంద్రియములను తృప్తి కలిగించు, సర్వ కోరికలను మరియు స్వార్థ ప్రయోజనాలను విడిచిపెట్టి శుద్ధమైన మనస్సుతో ఆత్మను అర్థం చేసుకోవడంలో సంతృప్తిని పొందినవాడు స్థితప్రజ్ఞుడని పిలువబడతాడు. శ్లోకం 56. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, దుఃఖములయందు కృంగనివాడు, సుఖములయందు కోరిక లేనివాడు, మమకారం, భయం మరియు కోపాన్ని వదిలి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడని అంటారు. శ్లోకం 57. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఎవరైతే దేనియందునూ మమకారం పొందడో, వాటి వల్ల కలిగే శుభానికి ఆనందించాడో, అశుభానికి నిరుత్సాహపడడో అలాంటి వ్యక్తి జ్ఞానమే స్థిరమైనది, అతడే స్థితప్రజ్ఞుడవుతాడు. శ్లోకం 58. యదా సంహరతే ఛాయం కూర్మో అగ్గానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లే ఇంద్రియాలను
ప్రాపంచిక సుఖాల నుండి మరలించువాడు అంతర్గత స్థిరత్వాన్ని మరియు జ్ఞానాన్ని పొందుతాడు. శ్లోకం 59. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసో ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, జీవులు తమ ఇంద్రియములకు తృప్తి కలిగించు భోగముల నుండి దూరం అవుతున్నారే గాని ఇంద్రియ విషయముల మీద రుచి నశించండం లేదు. నిజమైన ఆత్మదర్శనంతో ఆ రుచి కూడా తొలగిపోవును. శ్లోకం 60. యతతోపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ కుంతీపుత్రుడా, ఇంద్రియములు ఎంతో శక్తిగలవి. ఆత్మజ్ఞానం కలిగి విషయసుఖములపైన నిగ్రహంగా ఉండేందుకు అమితంగా ప్రయత్నించే పండితుడి మనస్సుని కూడా ఇంద్రియముల వైపు బలవంతంగా లాక్కోనిపోగలవు. శ్లోకం 61. తాని సర్వాణి సంయమ్యయుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఎవరైతే తమ ఇంద్రియాలపై పట్టును కలిగి ఉంటారో మరియు మనస్సును నాయందే స్థిరంగా ఉంచుదురో వారి పరిపూర్ణ జ్ఞానము సుస్థిరమవుతుంది. శ్లోకం 62. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో భిజాయతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, భౌతిక వాంఛల గురించి ఆలోచించినప్పుడు మానవునికి వాటి పట్ల ఆసక్తి కలుగుతుంది. అటువంటి ఆసక్తి నుండి కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధం కలుగును. శ్లోకం 63. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, క్రోధం వలన వ్యామోహము కలుగును. దానివలన స్మృతి జ్ఞాపకశక్తి నశిస్తుంది. స్మృతి నశించడం వలన బుద్ధి తెలివి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మానవుడు పతనమవుతాడు. శ్లోకం 64. రాగద్వేష వియుక్తాస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ కూడా మనస్సుని నిగ్రహించినవాడు మరియు రాగద్వేషమును జయించినవాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలడు. శ్లోకం 65. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశూ బుద్ధిః పర్యవతిష్టతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నిర్మలమైన మనస్సు కలిగిన వారికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. స్వచ్ఛమైన మనస్సు ఉన్నవారి బుద్ధి స్థిరంగా ఉంటుంది. శ్లోకం 66. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావన న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, భగవంతుని యందు ధ్యాస లేనివానికి స్థిరమైన బుద్ధి కలగదు. అలాంటివానికి శాంతి ఉండదు. మనశ్శాంతి లేనివానికి సుఖము ఎట్లు కలుగును? శ్లోకం 67. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంభసి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఎలాగైతే నీటి మీద బలమైన గాలికి పడవ దళమైన గాలికి పడవ దాని దిశ నుండి పక్కకు నెట్టివేయబడునో అలాగే ఇంద్రియ సుఖములయందు మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించివేస్తుంది. శ్లోకం 68. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కనుక ఓ అర్జున, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండి స్థిరమైన మనస్సును సాధించినవాడు స్థితప్రజ్ఞుడగును. శ్లోకం 69.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఏదైతే సర్వజీవులకు రాత్రియో అది ఆత్మనిగ్రహము కలిగిన మునికి మేల్కొని ఉండు సమయము. అలాగే సమస్త ప్రాణులకు ఏది మేల్కొని ఉండు సమయయో అది ఆత్మనిష్ట కలిగిన మునికి రాత్రి అవుతుంది. శ్లోకం 70. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నిరంతరం అనేక నదులు సముద్రంలో కలుస్తున్నా కూడా ఎలాగైతే సముద్రం ప్రశాంతంగా ఉంటుందో అలాగే తన చుట్టూ ఎన్నో ప్రాపంచిక సుఖములు ఉన్నప్పటికీ నిగ్రహము కలిగినవాడు శాంతిని పొందుతాడు. అలాగే భోగములకు బానిస అయినవాడు మోక్షం ఎన్నటికీ పొందలేడు. శ్లోకం 71. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధి గచ్చతి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఎవరైతే ఇంద్రియ సుఖములకు సంబంధించిన కోరికలను విడిచిపెట్టి అత్యాశ, అహంకారం, మమకారం లేకుండా ఉంటాడో అట్టివానికి నిజమైన శాంతి లభిస్తుంది. శ్లోకం 72. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలే పి బ్రహ్మనిర్వాణం రుచ్చతి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ పార్థ, ఒకసారి బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి తరువాత మళ్లీ మోహితుడు కాడు. మరణ సమయంలో కూడా వివేకంతో స్థిరమైన బుద్ధి కలిగి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది భగవంతుని దివ్యక్షేత్రానికి చేరుకుంటాడు. ఇంతటితో భగవద్గీతలో సాంఖ్యయోగం అను 2వ అధ్యాయం ముగిసినది. తరువాత వీడియోస్లో 3వ అధ్యాయమైన కర్మయోగం గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకి షేర్ చేసి శ్రీమద్ భగవద్గీత వికాసానికి మీ వంతు కృషి చేయండి. భగవద్గీత సిరీస్ని ప్రతిరోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శ్రీమన్నారాయణుడు ఆశీస్సులు పొందండి. జై శ్రీమన్నారాయణ.